అది అనంతపురం జిల్లాలోని చిత్తమూరు అనే చిన్న గ్రామం. అదే గ్రామంలో వీరభద్రం అనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతను మామూలు కుమ్మరి కాదు. అతని చేతికి అద్భుతమైన నైపుణ్యం ఉంది. ఆయన చక్రం తిప్పడం మొదలు పెడితే మట్టి ముద్ద కూడా అద్భుతమైన ఆకారాన్ని పొందేది. ఆయన చేసిన ప్రతి కుండ ఒక కళాఖండం. వీరభద్రం గారికి కిరణ్ అనే ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. కిరణ్కి కూడా మట్టిని మలిచే నైపుణ్యం ఉన్నా తొందరపాటు ఎక్కువ. తక్కువ సమయంలో ఎక్కువ కుండలు తయారు చేసి త్వరగా ధనవంతుడు కావాలనేదే అతని లక్ష్యం. ఒకరోజు కిరణ్ తన తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. నాన్నా, మనం ఇంత కష్టపడి ఇన్ని గంటలు ఒక్క కుండ మీద పెట్టాల్సిన అవసరం ఏముంది? పట్టణంలో కొత్త యంత్రాలు వచ్చాయి. ఒక్క గంటలో 100 కుండలు తయారు చేస్తున్నాయి. ఆ మాటలు విన్న వీరభద్రం నవ్వుతూ, బాబు, నీకు యంత్రం చేసే కుండలకి మనిషి చేసే కుండకి తేడా తెలియడం లేదు. యంత్రం అచ్చులు వేస్తుంది, నేను ప్రాణం పోస్తాను. ఒక మంచి కుండ తయారవ్వాలంటే ముందు మట్టిని జాగ్రత్తగా శుద్ధి చేయాలి. దాన్ని బాగా తొక్కాలి. చక్రం మీద అది నిలబడి నిదానంగా ఆకారం తెచ్చుకోవాలి. సూర్యరశ్మిలో గట్టిపడాలి. చివరికి కొలిమి నిప్పులో వేడిని తట్టుకోవాలి. ఈ ఓర్పే ఆ కుండకి బలమిస్తుంది. బలం గురించి కాదు నాన్న, డబ్బు గురించి ఆలోచించండి. మనం ఒక్క రోజులో 5 కుండలు చేస్తే పక్క వీధిలో ఆ కుమ్మరి యంత్రాన్ని ఉపయోగించి 100 కుండలు చేస్తున్నాడు. మా స్నేహితులందరూ నన్ను చూసి నవ్వుతున్నారు నాన్న. ఈ పాత పద్ధతులతో మనం ఎప్పటికీ పైకి రాలేము. వేగం కాదు నాయనా, బలం ముఖ్యం. ఏది బలమైందో అదే ఎక్కువ కాలం నిలుస్తుంది. తండ్రి మాటలు వినకుండా కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అదే సమయంలో ఆ గ్రామంలో ఉన్న పురాతన ఆలయానికి మరమ్మతులు పూర్తయ్యాయి. ఆ ఆలయం పైన అమర్చేందుకు అత్యంత బలంగా శాశ్వతంగా నిలిచి ఉండే ఒక పవిత్ర కలశం అవసరం వచ్చింది. ఆ ఊరి గ్రామ పెద్ద గారు వీరభద్రం వద్దకు వచ్చి ఇలా అన్నాడు. వీరభద్రం గారు, ఈ కలశం చాలా పవిత్రమైనది. వానకు తడిచినా ఎండకు ఎండినా 100 ఏళ్లు నిలబడేలా ఉండాలి. ఆ నైపుణ్యం మీకే ఉంది. దయచేసి దీనిని తయారు చేసి ఇవ్వగలరా? ఇది నా అదృష్టమయ్యా. నేను దీనికోసం 3 రోజులు మట్టిని శుద్ధి చేసి 7 రోజులు దాన్ని ఆకృతిలో ఉంచి నిదానంగా చేసిస్తాను అని వీరభద్రం సమాధానమిస్తుండగా మధ్యలో కిరణ్ కల్పించుకొని ఇలా అన్నాడు. 3 రోజులు దేనికి? నేను ఈ కలశాన్ని ఒకే ఒక్క రోజులో తయారు చేసిస్తాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి అయ్యగారు. ఈ మాటలు విన్న గ్రామ పెద్ద గారు కిరణ్ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. తండ్రి కొడుకులకి ఇద్దరికీ కలశం తయారు చేసే అవకాశం ఇచ్చారు. ఎవరు చేసిన కలశం నిలబడితే దానినే ఆలయ శిఖరం పైన ఉంచుతామని ప్రకటించారు. ఒకవైపు వీరభద్రం ప్రశాంతంగా నిదానంగా మట్టిని తడుపుతూ ఎంతో ప్రేమగా చక్రం పైన మట్టిని ఉంచి జాగ్రత్తగా కలశం చేస్తుండగా, మరోవైపు కిరణ్ మాత్రం హడావిడిగా పలచగా తన కలశాన్ని సిద్ధం చేశాడు. కిరణ్ కలశం మెరుస్తూ అందంగా కనిపించింది. వీరభద్రం కలశం మాత్రం ఏమాత్రం మెరుపులు లేకుండా మామూలుగా ఉంది. అందరూ అనుకున్న విధంగానే కలశాన్ని పరీక్షించే సమయం రానే వచ్చింది. గ్రామ ప్రజలందరూ ఏం జరుగుతుందో చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. మొదట కిరణ్ చేసిన అందమైన కలశాన్ని గ్రామ పెద్ద వద్దకు తీసుకొచ్చాడు. ఆహా, కిరణ్, ఎంత అందంగా ఉంది! నిజంగానే కొత్త రంగులు దీనికి కొత్త అందాన్ని తెచ్చాయి. ఇప్పుడు పరీక్షిద్దాం అని చెప్పి ఆ కలశంలోకి నీరు పోశారు. అందరూ చూస్తుండగానే కిరణ్ కలశం అడుగు భాగం నుంచి మెల్లగా నీరు బయటికి రావడం మొదలుపెట్టింది. సరిగ్గా గట్టిపడకుండా తయారు చేసిన కారణంగా ఆ కలశం నీటి బరువును మోయలేకపోయింది. ఇది చూసిన కిరణ్ ఆశ్చర్యపడ్డాడు. తరువాత వీరభద్రం చేసిన కలశం వంతు వచ్చింది. అది రంగులు లేకుండా మామూలుగానే ఉన్నా దాన్ని చేత్తో పట్టుకుంటేనే దాని బలమేంటో తెలుస్తుంది. గ్రామ పెద్ద ఆ కలశంలో నీరు పోశారు. ఒక్క చుక్క కూడా బయటికి రాలేదు. దాంతో వీరభద్రం కలశాన్నే ఆలయానికి ఎంచుకున్నారు. దాంతో ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోయారు. వీరభద్రం కిరణ్ కూడా ఇంటికి వచ్చేశారు. వీరభద్రం కిరణ్ వద్దకు వచ్చి, కిరణ్, బాధపడుకు నాయనా. ఈ కలశం నీకు ఒక మంచి గుణపాఠం నేర్పిందనుకో. నాణ్యత అనేది మెరుపులో ఉండదు. దాన్ని త్వరగా కాలిస్తే అది పైన మెరుస్తోంది, కానీ లోపల బలం లేకపోతే అది నిలబడదు.
జీవితం కూడా అంతే నాయనా. నువ్వు త్వరగా హడావిడిగా డబ్బు సంపాదించాలని చూశావు. నీ లక్ష్యం తప్పు కాదు, కానీ పునాది లేకుండా కట్టిన ఎంత పెద్ద భవనమైనా కూలిపోతుంది. ఆ పునాది ఏంటో తెలుసా? అదే నీ సహనం, నీ నిజాయితీ, నీ కృషిలో ఉండే శ్రద్ధ. అని చెప్పగా కిరణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాన్న, నా తప్పు నాకు తెలిసింది నాన్న, నన్ను క్షమించండి. అని కిరణ్ క్షమాపణ కోరుకున్నాడు. ఇక ఆ రోజు నుండి తన తొందరపాటును విడిచిపెట్టి తన తండ్రి అడుగుజాడల్లో నడవడం ప్రారంభించాడు. కొంతకాలానికే కిరణ్ కూడా తన తండ్రిలాగే ఆ ఊరికి గర్వకారణమైన గొప్ప కుమ్మరి అయిపోయాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.